హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా సండే అనగనగా ఒక రాజు, అలాగే మణిశంకర వరప్రసాద్ గారి మూవీ, ఇంకా ఈ రెండు మూవీస్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద అయితే ర్యాంపేజ్ చూపించాయి. ఇంకా చిరంజీవి గారి కెరీర్లోనే హైయెస్ట్ నెంబర్ని రికార్డ్ చేస్తా ఇప్పుడైతే మణిశంకర వరప్రసాద్ గారి మూవీ అయితే రికార్డ్ని క్రియేట్ చేసింది. అలాగే అనగనగా ఒక రాజు మూవీ కూడా సేమ్ ప్లేస్ ఇదే ఉంది. ఇంకా ఇప్పుడు ఈ టూ మూవీస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఏరియా వైజ్గా ఎంత కలెక్ట్ చేసింది అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా అనగనగా రాజు మూవీ కలెక్షన్ చూసుకుంటే తెలుగు స్టేట్స్లో నైజాంలో 9 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసి 2 crores దాకా అయితే ఇక్కడైతే ప్రాఫిట్ అయితే తెచ్చింది. ఇంకా సీడెడ్లో 2.8 కోట్ల దాకా షేర్ని కలెక్ట్ చేసి ఇక్కడ కూడా 30 లక్షల దాకా అయితే ప్రాఫిట్ అయితే తెచ్చింది. ఇంకా ఆంధ్ర మొత్తం కలిపి 14 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. అలాగే అనగనగా ఒక రాజు మూవీ 5 డేస్కి రెండు తెలుగు స్టేట్స్లో 25.7 కోట్ల దాకా షేర్, అలాగే 43 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.2 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్ మొత్తం కలిపి 7.2 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఇంకా అలాగే అనగనగా రాజు మూవీ ప్రతి ఒక్క టెరిటరీలో అయితే బ్రేక్ ఈవెంట్ అయితే అయిపోయింది. అలాగే అనగనగా రాజు మూవీ 5 డేస్కి 33 కోట్ల దాకా షేర్, అలాగే 65 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేస్తూ బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇంకా ఫుల్ రన్లో 100 కోట్ల టచ్ చేస్తుందో లేదో చూడాలి. మరి మీరు ఎంత కలెక్ట్ చేస్తారు అనుకుంటారో అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా మణిశంకర్ వరప్రసాద్ గారు మూవీ విషయానికి వస్తే ఈ మూవీ 7 డేస్కి నైజాంలో 38 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. ఇంకా అదే సీడెడ్లో చూసుకుంటే 18 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా టోటల్ ఆంధ్ర కలిపి 70 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. అలాగే మణిశంకర్ వరప్రసాద్ గారి మూవీ రెండు తెలుగు స్టేట్స్లో 114 కోట్ల దాకా షేర్, అలాగే 170 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10.5 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్లో 17.5 కోట్ల దాకా షేర్ని కలెక్ట్ చేసింది. అలాగే మణిశంకర్ వరప్రసాద్ గారి మూవీ వరల్డ్ వైజ్గా 142.5 కోట్ల దాకా షేర్, అలాగే 230 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఇవి మణిశంకర్ వరప్రసాద్ అలాగే అనగనగా ఒక రాజు మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్